జరిగిన తర్వాత ఇవాళ ప్రజల ముందుకు వచ్చి మేమే గొప్పోళ్ళం, దేశంలో ఎవరు చేయలేదు, ప్రపంచంలో ఎవరు చేయలేదు అని చెప్పే ప్రయత్నం చేయడం అనేటువంటిది ప్రజలను మోసం చేయడమే అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఓకే, దేవిప్రసాద్ గారు. రియాజ్ గారు, బండారు రామ్మోహన్ గారు కూడా జాయిన్ అయ్యారు, పొలిటికల్ అనలిస్టు. ఒకసారి మరి బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన అంశంలో మీరు ఏం క్లారిటీ ఇస్తారు చెప్పండి. శ్రీనివాస్ గారు, బీజేపీ వైఖరి ఎట్లుందంటే నోరుతో నవ్వుతూ నొసటితోటి వెక్కిరించినట్టుగా కనబడతా ఉన్నది. ఎంత దొంగ అంటే ఇక్కడనో చంద్రబాబు నాయుడు గారి మద్దతుతోటి పార్టీ వెళ్తా ఉంటారు. రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సపోర్ట్ చేస్తున్నాడో మనం ఎంత క్లియర్ గా మన ప్రతిసారి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించకుండా రెడ్డి గారి ఉపన్యాసం ఎక్కడ కొనసాగించకపోవడం కనబడుతుంది. ఇవన్నీ ఎందుకు సార్? క్లియర్ చెప్పండి, ఒకటే మాట చెప్పండి. ఆర్ యూ సపోర్టింగ్ బీసీ రిజర్వేషన్స్ ఆర్ నాట్? న్యాయము ధర్మం ఉంటుంది సార్. జస్ట్ అనే ఒక పదం ఉంటుంది శ్రీనివాస్ గారు. ఓకే, జస్ట్ అంటే మన గ్రీక్ డిక్షనరీ ఇస్తున్న మీనింగ్ ఏంటంటే ఎవరికి చెందాల్సింది వారికి చెందడమే న్యాయం. సోషల్ జస్ట్ అంటే మన దగ్గర సోషల్గా ఏ వర్గాలు అయితే బ్యాక్వర్డ్ గా ఉన్నారో వాళ్ళు న్యాయం ఇవ్వాలి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చాలా చిత్తశుద్ధితోటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది ఆ బాల్ ఈ రోజు సుప్రీంకోర్టు మనకి కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నది, గవర్నర్ గారి ప్లాట్ఫామ్ మీద ఉన్నది. నిజంగా మీకు బీసీ రిజర్వేషన్ మీద అంత చిత్తశుద్ధి ఉంటే సపోర్ట్ చేయండి. అది సపోర్ట్ చేయడం చేత కాదు. పార్లమెంట్ లో మేము ఫైట్ చేస్తూ ఉంటాం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళు ఎంపీలు ఫైట్ చేస్తూ ఉంటే సపోర్ట్ చేయడం చేత కాదు. మనకి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక మహత్తరమైన ర్యాలీని కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసినప్పుడు నేను కూడా ర్యాలీలో ఉన్నాను. మొత్తం దేశం నుంచి అనేక రాజకీయ పార్టీలు వచ్చినాయి. మరి బీఆర్ఎస్ ఎక్కడి మీద నాకు అర్థం కాలేదు. అన్ని రాజకీయ పార్టీలు వచ్చి వాళ్ళు వైఖరి చెప్పాయి. కనీసం ఆ రోజు మేము బీసీ గణన కోసం మేము లెక్కలు చేస్తూ ఉంటే బీఆర్ఎస్ నేతలు జనాభా లెక్కలు కూడా చెప్పలేదు సార్. మన ఊళ్ళో లేదా సామెత ఉంటుంది, జనాభా లెక్కలో లేని వారికి ఓటేసి హక్కు ఉండదు, జనాభా లెక్కలో లేని వాడిని ఏమంటారో కూడా మన ఊళ్ళో తెలుసు. ఆ రోజు ఇదే కేటీఆర్ గారు, ఇదే హరీష్ రావు గారు, ఇదే కేసీఆర్ గారు జనాభా లెక్కలు చేసే వాళ్ళని ఇళ్లలో కూడా అనియలేదు. దట్ ఈస్ దర్ స్టాండ్. ఈ రోజు వాళ్ళు బీసీల గురించి మాట్లాడతారా? 33% లోకల్ బాడీ రిజర్వేషన్స్ ని 23% ఈ రోజు వాళ్ళు మా చిత్తశుద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక అంతకన్నా ఆశాస్పదం ఏమి. ఓకే, రియాజ్ గారు దేవిప్రసాద్ గారు మాట్లాడండి. శ్రీనివాస్ గారు, నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ పదే పదే ఈ ప్రశ్నలకు ఇంకొక ప్రశ్న చేసి ఈ సమస్యను తప్పించుకోండి. మేము స్టేట్ అవేగా చెప్తున్నాం. 42% సెప్టెంబర్ 30లోగా మీరు 42% ఇచ్చి పోతామని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం నిలుపుకుంటారా లేదా అంటే మీరు చుట్టూ దింపి ఆ పార్టీ ఇట్లా ఈ పార్టీ ఇట్లా ఇవన్నీ ఇస్తామండి. ఇప్పుడు గోల్ కొట్టాల్సింది ఎవరైతే కనబడుతుంది కదా, న్యాయస్థానాల వారిని నిర్దేశిస్తా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ ఎలక్షన్స్ ఎట్లా పెడతా ఉంటాం, ఎలక్షన్ లో ఎవరు గెలుస్తా ఉంటారు, వాళ్ళ ఎంపీ దేవిప్రసాద్ గారు ప్రశ్న అడిగారు, మీరు రిజర్వేషన్ సెప్టెంబర్ 30 లోపు వెళ్తున్నారా లేదా? అదొక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి. రైట్ రైట్, ఒక్క నిమిషం రైట్ రైట్ ఒక్క నిమిషం ఒకసారి బండారు రామ్మోహన్ గారు, దేవిప్రసాద్ గారు రామ్మోహన్ గారు మాట్లాడే ముందు ఒక్కటి మా రియాజ్ గారు ఎందుకంటే వారికి అన్ని విషయాలు తెలుసు, అంటే విషయాలు ఎట్లా పరిష్కరించగలరో అట్లా డైవర్ట్ చేయగలరు, అంత సమర్థులు రియాజ్ గారు. నేను ఎందుకంటే వారికి అన్ని విషయాలు తెలుసు, ఎందుకంటే పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతూ తప్పు పట్టాల్సినటువంటి అవసరం. కానీ మేము అడుగుతున్నది ఏంది, మీరు ఎటువైన బీఆర్ఎస్ రాలేదన్నారు. మీరు ఏదైనా ఫండమెంటల్ గా ఒక సమస్యకు ఏదైనా ఉద్యమం చేయాలన్నా కార్యాచరణ చేయాలన్నా మీరు అందరినీ పిలిచి పలానా రోజు పోతామని చెప్తారా? మీరు పత్రికల్లో స్టేట్మెంట్ ఇచ్చి రమ్మంటే ఎవరైనా వస్తారా? ఇదేమన్నా రాహుల్ గాంధీ గారే రాలేదు కదండి, రాహుల్ గాంధీ గారే రాలేదు. ఒక్క నిమిషం దేవిప్రసాద్ గారు, ఒక్క నిమిషం రియాజ్ గారు, ఒక్క నిమిషం. పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, శ్రీనివాస్ గారు చెప్పండి. నమస్తే. ఇప్పుడు బీసీలు ఖచ్చితంగా ఒక చైతన్యం వచ్చింది, బీసీలు మాకు ఖచ్చితంగా మా కోట మాకు కావాలని కొట్లాడుతున్నారు. ఆ చైతన్యం వచ్చింది. ఆ చైతన్యం నేపథ్యంలో రాజకీయ పార్టీలు అయితే మొత్తానికి కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ మేము ఖచ్చితంగా మా అసెంబ్లీలో మద్దతు తెలిపినాం అని చెప్పడం కావచ్చు. మరి సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలనే వ్యవస్థలో ఇవాళ మరి 12వ తారీఖు వచ్చింది.
సో ఇప్పుడు మరొకసారి కూడా బీసీలకు న్యాయం జరుగుతుందా? ఈ అంశంలో మరి రాజకీయాలు మాత్రమే రాజకీయ పార్టీలు చేస్తున్నాయా? ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా శ్రీనివాస్ గారు, మీకు రియాజ్ గారికి, కిషోర్ గారికి, అట్లాగే పెద్ద దేవి ప్రసాద్ గారికి అందరికీ నమస్కారం. 99 ప్రేక్షకులకు కూడా. తిలా పాపం తలా పిడికడు. సమస్యలు కొంచెం ఎక్కువ తక్కువ అంతే. జాతీయ పార్టీలు ఎక్కువ ఉంటుంది, ప్రాంతీయ పార్టీలు తక్కువ ఉంటుంది చెప్తాను. ఇవాళ అందరూ శాకాహారులే కానీ రొయ్యలుగా మాయమైందట. అట్లా ఉన్నది పరిస్థితి. బీసీ రిజర్వేషన్ మేమెంతో మాకంతా అనే నినాదం వచ్చింది, బీసీలో చైతన్యం వచ్చింది. సమస్య లేదు, అది రావాల్సిందే. నేను వ్యక్తిగతంగా బీసీల రిజర్వేషన్లు పూర్తిగా సమర్థించేవాడిగా, నేను అడ్వకేట్ గా దీనికి ఉన్న